ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మరొక ఆ, మరొక విషయంతో మేము ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించినట్టు ఈ సమయం బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే అనే యువకుడు అమెరికా దేశంలో చదువుకుంటూ ఎంఎస్ చేస్తూ భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి వాక్యాలు పైన స్పందిస్తూ ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రారంభించినప్పుడు భారతదేశం అంతా యువకులు ఇన్స్పైర్ అయ్యి అతనికి సపోర్ట్ చేయటం వల్ల ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఈరోజు 22 మిలియన్స్ అంటే 2 కోట్ల సుమారుగా సభ్యులు ఆ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఒక నిరసన సభ నిర్వహించడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ద జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు పాయింటెడ్ అవుట్ unemployed as a cockroaches and parasites. ఇతరుల మీద ఆధారపడే పరాన్న జీవులు, బొద్దింకలు అని నిరుద్యోగులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాయింట్అవుట్ చేసి నిరుద్యోగుల్ని అవమానం చేశారు. అసలు భారతదేశంలో నిరుద్యోగం పెరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా, వ్యవస్థలు ఆలోచించాలి కదా, విద్యా వ్యవస్థ కదా, మోయలేనన్ని పుస్తకాలు, చదవలేనని అక్కరకరే అవసరం లేనంత సిలబస్ రుతుతున్నది భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ కదా. నీట్ యూజీసీ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్ అవ్వటం ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అసలు పేపర్ లీక్ అవ్వటం ఇది ప్రభుత్వాలు చేస్తున్నటువంటి స్కామ్ కాదా? పేపర్ లీక్ అవ్వటానికి, నిరుద్యోగం పెరగడానికి ఎవరు బాధ్యులు? కారకులు ఎవరు? ద గవర్నమెంట్, ప్రభుత్వాలు. ప్రభుత్వం విఫలమయ్యాయి, నాయకులు విఫలమయ్యాయని చెప్పడానికి ఇది నిదర్శనం. పేపర్ లీకేజ్ ఇది కొత్త కాదు. భారతదేశ విద్యా వ్యవస్థలో అనేక సార్లు పేపర్ లీకేజ్ జరుగుతుంది. పేపర్ లీకేజ్ అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి స్కామ్ అని అనాలి, తప్పదు. స్కామ్ అనేది నా ఒపీనియన్. ఈ పేపర్ లీకేజ్ వల్ల, నీట్ యూజీ పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు నీట్ ఆస్పిరెంట్స్ నలుగురు చనిపోయారు. సో సాడ్. షేమ్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ, సేమ్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నలుగురు ఆస్పిరెంట్స్ చనిపోయారు. సో సాడ్. చాలామంది ఆస్పిరెంట్స్ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేక ఉన్నటువంటి పరిస్థితులు. విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేదు, ప్రభుత్వాల మీద నమ్మకం లేదు. ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీకి ఈరోజు అంత ఎక్కువగా సపోర్ట్ రావడం జరిగింది. అంటే ప్రజలలో నిరసన ఉంది, వ్యతిరేకత ఉంది.
అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి అనేది ప్రజలలో నిరసన ఉంది. కానీ ఈ నిరసనని నాయకులు, ప్రభుత్వాలు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు. మరలా నీట్ ఎగ్జామినేషన్ మరలా వెళ్ళడానికి స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ ఫీజు కట్టాలని ఫీజెస్ మరలా విద్యార్థుల మీద రుద్దటం. మరలా ఈ విద్యార్థులు ఎందుకు ఫీజు కట్టాలి? Whose fault was that? Whose fault was leakage of the paper? NEET UG. Was not the government? Were the aspirant students? No. It was the government. Government has to hold the responsibility of the leakage of the NEET UG paper. మరలా విద్యార్థుల మీద, యాస్పిరెంట్స్ మీద ఫీజులు కట్టమని మరలా రుద్దటం అన్యాయము. విద్యా వ్యవస్థలో మార్పులు జరగాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు జరగాలి. ప్రజలు చైతన్యం అవుతున్నారు, చైతన్యం అవ్వాలి, ప్రభుత్వాలు మారాలి, నాయకులు మారాలి, విద్యావంతులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి, న్యాయ వ్యవస్థల్లో ఉండాలి, ప్రశ్నించేవారు ఉండాలి, న్యాయం జరిగించే వాళ్ళు ఉండాలి. కాక్రోచెస్, పారసైట్స్ అని న్యాయమూర్తి కామెంట్ చేయడం చాలా విచారం. ఈ నిరుద్యోగులు కాక్రోచెస్ కాదు, ఈ నిరుద్యోగులు పారాసైట్స్ కాదు. ఈ నిరుద్యోగ వ్యవస్థను, నిరుద్యోగత్వాన్ని పెంచుతున్నది ప్రభుత్వాలని ప్రభుత్వాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. తెలియచేయడానికి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కువ స్థాయిలో, తక్కువ సమయంలో మంచి సపోర్ట్ రావటం జరిగింది. విద్యావంతులు, మేధావులు, ఉన్నతమైన భావాలు ఉన్న వారందరూ కూడా వారి యొక్క సపోర్ట్ని బహిరంగంగా ఎక్స్టెండ్ చేశారు. సో అంబేద్కర్ చెప్పిన ప్రకారంగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఎస్, పోరాడితే సాధిస్తాం, ప్రశ్నిస్తే సాధిస్తాం, ఐక్యం కలిగి ఉంటే సాధిస్తాం. భారతదేశం విద్యా వ్యవస్థ మారాలి, భారతదేశంలో డెమోక్రసీ మారాలి, న్యాయ వ్యవస్థలో మారాలి, అన్ని వ్యవస్థలో మారాలి. మారాలంటే ప్రశ్నించే యువతి లేవాలి, ప్రశ్నించే నాయకులు లేవాలి, ప్రశ్నించే మహిళలు లేవాలి, విద్యావంతులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలి. భారతదేశంలో పేదరికం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. అంటే నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది అంటే కారణం సంపద ఒకే చోట కొంతమందికి వెళుతుందనేది నిదర్శనం. సంపద డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా లేదు. సంపద డిస్ట్రిబ్యూషన్లో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు సమానత్వాన్ని పాటించటం లేదు, న్యాయాన్ని పాటించటం లేదు, నీతిని పాటించటం లేదు, రాజ్యాంగాన్ని అవలంబించడం లేదని అర్థమవుతుంది. నిరుద్యోగం పెరుగుతుందంటే నిదర్శనం విద్యా వ్యవస్థ లోపము,
అని అర్థమవుతుంది. పరిశ్రమలు అభివృద్ధి అవ్వటం లేదు, స్థాపన జరగటం లేదు, నిరుద్యోగులు ప్రోత్సహించబడటలేదు, ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నది అని అర్థం అవుతుంది. పక్క దేశాలు చూడండి, పొరుగు దేశాలు చూడండి. ప్లీజ్ స్టడీ ది చైనా, ప్లీజ్ స్టడీ సింగపూర్, ప్లీజ్ స్టడీ జపాన్. చాలా కంట్రీస్ స్టడీ చేయండి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఆర్థికంగా, విద్యాపరంగా, అన్ని విషయాల్లో. వై నాట్ ఇండియా? కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించడానికి కారణం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగుల్ని అవమానపరిచిన కారణం, 2 నీట్ యూజీ పేపర్ లీకేజ్ అవటం, నిరుద్యోగం పెరగటం, ప్రజల్లో నిరసన ఉందనడానికి కారణం. భారతదేశ ప్రభుత్వ విధానాలు మారాలి, నాయకుల విధానాలు మారాలి, మంచి నాయకులు కావాలి, విద్యావంతులైన నాయకులు కావాలి. ఒక ఆశయము, లక్ష్యము, దేశ అవసరాలు తెలిసి గుర్తించి దానిని పరిష్కరించి జ్ఞానము, నీతి, న్యాయము, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు భారతదేశానికి అవసరం. ఇటువంటి పార్టీలు అనేకమైనవి రావటం మంచిది. మనం అందరం ఇటువంటి పార్టీస్, కాక్రోచ్ జనతా పార్టీస్ లాంటి వాటిని ఆహ్వానించాలి. నీతి, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం జరగాలనుకుంటే అనేక మంచి రాజకీయ పార్టీలు, మంచి రాజకీయ నాయకులు, ముఖ్యంగా విద్యావంతులైనటువంటి యువకులు రాజకీయాల్లోకి రావటం చాలా అవసరం. కాక్రోచ్ జనతా పార్టీకి ఊహించినంతగా ఎన్నంత ఎక్కువగా సపోర్ట్ రావడానికి కారణం ప్రభుత్వ ఫెయిల్యూర్, వ్యవస్థల యొక్క ఫెయిల్యూర్, ముఖ్యంగా విద్యా వ్యవస్థ భారతదేశంలో వ్యాపార వ్యవస్థ అయిపోయింది. ఏ దేశమైతే విద్యా వ్యవస్థను ప్రభుత్వ సంస్థగా నిర్వహిస్తుందో ఆ దేశంలో విద్య నాణ్యత ఉంటుంది. ఆ దేశంలో జ్ఞానము బలంగా ఉంటుంది. మన విద్యా వ్యవస్థ ఏంటంటే మొయ్యలేనన్ని పుస్తకాలు, చదవలేనంత సిలబస్. విద్యా వ్యవస్థను వ్యాపార రంగంగా మార్చటం, ప్రభుత్వాలే స్కామ్లు చేయటం, లైక్ పేపర్ లీకేజ్, supporting private education institutions like crony capitalism. భారతదేశ అభివృద్ధి కోసం ప్రార్థిద్దాం, భారతదేశంలో మార్పు కోసం ప్రార్థిద్దాం, ప్రపంచ శాంతి కోసం ప్రారంభిద్దాం. దేవుడు మంచి నాయకులను భారతదేశంలో లేవనెత్తాలని ప్రార్థిస్తూ
Your Dr. N. Christopher, Evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. God bless you. God bless your family. God bless India. Please like, share, and subscribe my videos. God bless you once again. Bye for now. Bye bye.